So hi guys, in this video we're going to discuss about interesting jobs. సో లేటెస్ట్ దీని గురించి జాబ్ అప్డేట్స్ అనేది నేను ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో దానికి ఆ డిస్కషన్ అనేది చేసుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే సో వేరే ఏం కాదు, మోటివేషన్ అసలే కాదు. సో కాకపోతే ఏంటి అంటే మొన్నటి దాకా ఉద్యోగాలు లేవు వాటికి ఉన్నాయా వీటికి ఉన్నాయా, ఈ డొమైన్కి ఉన్నాయా, టెస్టింగ్ ఉన్నాయా, ఫుల్ స్టాక్ డెవలపర్కి ఉన్నాయా, లేకపోతే పైథాన్కి ఉన్నాయా, జావాకు ఉన్నాయా, సేల్స్ ఫోర్స్కి ఉన్నాయా, సర్వీస్ నోకి ఉన్నాయా, డెవాప్స్కి ఉన్నాయా అని చెప్పి చాలా సార్లు ఫ్రీక్వెంట్ గా ఈ 6 మంత్స్ అన్నారంటే కొంతమంది డౌట్. సో 6 మంత్స్ అన్నారంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కాల్ స్టార్ట్ అవుతాయి అని అంటూ 6 మంత్స్ పీక్స్కి వెళ్తుంది. అంటే ఏంటి అంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ కాల్స్ అనేవి మొదలయ్యాయి. అది పెరుగుతూ పెరుగుతూ వేరే లెవెల్ అంటే 92%కి చాలా పీక్స్కి వెళ్తుందని చెప్పి నౌకరీ హైరింగ్ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తెలిసింది. అంటే ఇప్పుడు లేవని కాదు, ఇప్పుడు గ్రో స్టార్ట్ అయ్యాయి, పెరుగుతున్నాయి. అప్పటికి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఇప్పుడున్న దానికంటే పెరిగేదానికి ఛాన్స్ ఉన్నదనేది మనకి ముఖ్యమైన అక్కడ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని పట్టుకొని మనము 6 మంత్స్ తర్వాత కాల్ స్టార్ట్ అవుతాయి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం, రైట్? ఇక్కడ చూసుకుంటే కాల్స్ లేవు, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, అప్పుడు 6 నెలల తర్వాత ఎలా ఉంటుందో, 6 నెలల తర్వాత కాల్ స్టార్ట్ అవుతాయి అన్నది అక్కడ ఉద్దేశం కాదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్ రీసెంట్ డేస్ లో బాగా వాకిన్స్ లైక్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అని చెప్పి ఫ్రెషర్స్ కి డెలైట్ కంపెనీ కానివ్వండి, ఇంకా వేరే వేరే డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఆఫ్ క్యాంపస్ కానివ్వండి, సో లేకపోతే డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. చాలా చాలా భారీగా ఉద్యోగాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు టెస్టింగ్ మీద కొంతమందికి ఫ్రెషర్ గా కూడా జాబ్స్ అనేవి, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. సో దానికి సంబంధించింది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దాంట్లో కొన్ని చూసుకుంటే కోప్లాండ్ 0 to 4 years ఎక్స్పీరియన్స్, కోప్లాండ్ కంపెనీ పేరు, ఫ్రెషర్ గా ఉంది. అన్ని ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా. ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్స్పీరియన్స్ లేవని కాదు. 3 years కెరీర్ అంటే 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉన్నాయి, 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం ఎక్కువగా ఫ్రెషర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూసుకుంటే హ్యాగ్నో సాఫ్ట్ టెక్నాలజీస్ 1 to 3 years. అండ్ వీళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్. సో ఇలా డిఫరెంట్ గా ఉంది. సో దానికి సంబంధించిన క్యాండిడేట్ అంటే మెయిన్ గా ఏంటి అంటే త్రూ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్డిఎల్సి అండ్ ఎస్పెషల్లీ ఆటోమేటెడ్ క్యూర్ ప్రాసెస్ మీద అడుగుతా ఉన్నారు. 4 to 5 LPA అండ్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ క్వాలిటీ క్యూర్స్. అండ్ దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ డెవలపర్, ఇది 2 థామ్స్ మీద కంపెనీలో ఉంది. తర్వాత వచ్చేసి సీమన్స్ లో 2 to 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సీమన్స్ కంపెనీ. అండ్ దాని తర్వాత ఎస్ఎన్వేర్ ESSENWARE 2 to 5 years వాళ్ళకు ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి కోడస్ బ్రెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ 1 to 6 years వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫ్రెషర్ గా అయితే సజబిట్స్ SHUJABITS ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ లో కూడా ఫ్రెషర్ కి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ నేను తర్వాత చూసుకుంటే కాగ్నిజెంట్ లో 3 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయి. తర్వాత కాన్సో క్లౌడ్ వాళ్ళ ఆ కంపెనీలో కూడా జాబ్స్ అనేవి టెస్టింగ్ మీద ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొన్ని నేను జాబ్ అప్డేట్స్ మీకు ఇచ్చాను. అండ్ డెఫినెట్లీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టెస్టింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే టెస్టింగ్ నేర్చుకోవచ్చా, టెస్టింగ్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా అంటే, సో డెఫినెట్లీ టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. అండ్ టెస్టింగ్ లో టెన్షన్ ఉండదా, చాలా మంది అనుకుంటారు టెస్టింగ్ లో టెన్షన్ ఉందా అంటారు. సో టెస్టింగ్ లో కంపారిటివ్లీ టెన్షన్ అయితే తక్కువే ఉంటుంది. కొన్ని జాబ్స్ లో మాత్రమే టెన్షన్స్ అనేవి కొన్ని ఎక్కువ ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎప్పుడు కూడా టెస్టింగ్ లో ఏంటి అంటే టెస్టింగ్ అనేది చాలా పీస్ఫుల్ జాబ్ అని చెప్పొచ్చు. కంపారిటివ్లీ ఆల్ అదర్ జాబ్స్ తో పోల్చుకుంటే టెస్టింగ్ అనేది చాలా చాలా పీస్ఫుల్ జాబ్. టెస్టింగ్ తో టెన్షన్ ఉండదా అంటే ఎస్, కొంచెం కంపారిటివ్లీ ఉండదని చెప్పాలి. ఓకే, సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సిద్రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.